Cambodian human trafficking case that caused sensitive across the country has came to light. The victims from the Cambodia reaches Visakhapatnam on the initiative of the Visakhapatnam Police Operations. Cambodia was successful with the joint efforts of the Cambodian officials on one side and Indian embassy and the police officials on the other. It is the job of the Cambodian gang to blackmail the unemployed youth and take them to Cambodia in the name of employment and train them to commit cyber crimes. The victims who were caught in the hands of the Chinese gang and suffered many hardships have now reached their hometowns with the initiative of the Visakhapatnam police based on the information given by the victims. The Visakhapatnam police accelerated the investigation and nabbed the Chinese gang. 25 victims arrived in two flights from the Cambodia to Visakhapatnam. Vishaka CP Ravi Shankar welcomed them. The Vishaka CP clarified that the special investigation team has been formed and it will be used to arrest the real accused and the agents. వీళ్ళిచ్చిన ప్రాథమిక సమాచారం మీద ఏం తెలుస్తోందంటే వీళ్ళని డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి మన దగ్గర ఉన్న కొంతమంది ఏజెంట్స్, దట్ ఈస్ మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 1.5 lakhs క్యాష్ తీసుకొని ఈ కాంబోడియన్ ఏజెంట్స్కు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఇదంతా పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం బయటకు వస్తుంది. ఎట్లా మన ఏజెంట్స్ ఆ కాంబోడియన్ ఏజెంట్స్తో పాటు వీళ్ళకు ఎట్లా అగ్రిమెంట్ ఉంది, ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంది, ఎలాంటి ఫైనాన్షియల్ డీలింగ్స్ ఉంది, ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. బట్ వీళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మేరకు ఏం తెలుస్తుందంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి తీసుకువెళ్ళి అక్కడ వెళ్ళి వీళ్ళ ద్వారా చైనీస్ ఏజెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసేసారు. చేసిన తర్వాత వాళ్ళు చైనీస్ అందరు కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి సైబర్ క్రైమ్స్ ఏ విధంగా ఇండియా మీద చేయాలని చెప్పేసి వివిధ మోడస్ ఆపరాండి, ఫెడెక్స్ కొరియర్ స్కామ్, తర్వాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, తర్వాత క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్, తర్వాత ఆన్లైన్ జాబ్ ఆఫర్స్, ఇటువంటి ఫ్రాడ్స్ అన్ని కూడా మన ఇండియన్స్ మీద అక్కడ నుంచి చేయటం. ఈ విధంగా చేసి దాదాపు మన విశాఖపట్నం సిటీ నుంచి 120 crores హ్యాస్ బీన్ ఆల్రెడీ లాస్ట్. ఈ రోజు కూడా సమాచారం ఒకటి వచ్చింది, ఎఫ్ఐఆర్ కట్టినాము, దాంట్లో కూడా 3.2 crores ఇక్కడ విశాఖపట్నం సిటీకి చెందిన ఒక మనిషి కోల్పోయారు ఫెడెక్స్ కొరియర్ స్కామ్ ద్వారా. సో ఈ విధంగా రకరకాలుగా స్కామ్స్ మీద వీళ్లకు ట్రైనింగ్ ఇప్పించి అక్కడ నుంచి మన ఇండియన్స్ మీద అటాక్ చేయడం, తర్వాత మనీ అంతా కూడా లాండర్ చేసేసి ఇక్కడ ఉన్న వివిధ బ్యాంక్స్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఇక్కడ నుంచి చివరికి క్రిప్టో కరెన్సీలో కన్వర్ట్ చేసుకొని చివరి డెస్టినేషన్ కాంబోడియా అండి. సో ఈ విధంగా జరిగిన విషయాలన్నీ కూడా వీళ్ళు చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంకా పాస్పోర్ట్ డీటెయిల్స్, ఫైనాన్షియల్ డీటెయిల్స్, తర్వాత ట్రావెల్ ఏజెంట్ డీటెయిల్స్, తర్వాత ఇక్కడ ఉన్న రెసిడెంట్ ఏజెంట్స్ ఎవరైతే బాడీ షాపింగ్ ఈ విధంగా చేస్తున్నారో దాంట్లో వాళ్ళ వెరాసిటీ ఆల్సో, వెదర్ దే ఆర్ హ్యావింగ్ ద లైసెన్స్ ఆర్ నాట్, అది కూడా వెరిఫై చేస్తాము. తర్వాత యువకులందరూ కూడా రాబోయే రోజుల్లో ఒక మీటింగ్ అంతా ఏర్పాటు చేసేసి ఇటువంటి దానికి పాల్పడి ఇటువంటి దొంగబాట్లకు పాల్పడి వెళ్ళకూడదని చెప్పేసి, ఎందుకంటే కొంతమంది ఈ విధంగా మిడిల్ ఈస్ట్లో కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారు.